ఇలా ఉంటుంది జీవితంలో. ఎక్కడో బాయ్ మధ్యలో ఏదో మాట్లాడుతున్నా మధ్యలో మా వాడు డిస్టర్బ్ చేశాను. అమ్మాయిల గురించి ఇలా ఉంది సిచ్యువేషన్. ఓకే, ఈ పెళ్ళి కాని అబ్బాయిలేమో వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన సంపాదిస్తే అమ్మాయిల చుట్టూ తిరుగుతూ వాళ్ళకి వస్తుండి వాళ్ళకి ఇస్తే ఇవి తిని బలిసి కొట్టుకొని వాళ్ళని పని మనుషులు లెక్క ఆడుకొని పొగుడుతాడు. వీళ్ళకి అమ్మాయిలకేమో మానసిక అవసరాలు అవసరం, అంటే వాళ్ళ ఇంటికి తెప్పించుకొని డబ్బులు ఖర్చు పెట్టించుకొని. ఈ అబ్బాయిలకేమో శారీరక అవసరం కోసం తిరుగుతాయి. అవి ఇచ్చేదిలే పట్టేదిలే. తిరిగి 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 వాళ్ళేమో వీళ్ళు డబ్బులు కట్టబెడతారు. తర్వాత ఈ పెళ్ళి అయిన తర్వాత ముగ్గులతో కాపురం చేస్తాయా? చేయరు కదా. అదే బాగా నన్ను వాళ్ళు చూసుకుంటున్నారు, నాకు పెళ్ళి కాకుండా వాళ్ళు ఇట్టు చూసుకుంటూ వీళ్ళు ఇట్టు చేసిండు. నాకు అర్థం కాదు. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ పోడించుకోవడం ఏంటి, వాళ్ళు కొనివ్వడం ఏంటి? ఇప్పుడు లాస్ అయ్యేది మీరే కదా, ఆడవాళ్ళే కదా. పెళ్ళి అయినాక ఎంత డబ్బులు తగ్గాక పెళ్ళి అయిన తర్వాత పోగొట్టుకోవడం ఎందుకు, ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఓవర్ జుట్లు కొనుక్కోవడం ఏంటి? ఏదో తినడానికి తిండి అవసరమో బట్టలు ఏదైనా పనికొచ్చేవి కొనుక్కుంటే అవుతాయి. ఓకేనా? పనికి రాని వాల్యూ కోసమని మనిషి ఎప్పుడు మారుతారు చెప్పండి ఫ్రెండ్స్. వాల్యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే మన పతనం కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టు. అమ్మో, నేను మనందరి వార్తల్లో అమ్మాయిలు సమానంగా చూస్తలేరని, సమానంగా ఏంటి ఎక్కువే చూస్తున్నారు. అయినా వాళ్ళకి మనసు అంత తృప్తి ఉండదు. అంటే ఆశ అనేది పరిమితంగా అన్లిమిటెడ్. ఆకాశం అన్లిమిటెడ్ అయినట్టు ఎంత దూరమైనా పోవచ్చు అన్నట్టు. గెలాక్సీలు దాటి గెలాక్సీలకి వీళ్ళు కోరికలు కూడా అలానే ఉంటాయి అమ్మాయిలకి. అందుకే పాపం ఈ మధ్య చెప్పాలంటే నాకు సిగ్గు ఉంది, కానీ అమ్మాయిలు తక్కువ ఏదో చూసి అబ్బాయిలు అమ్మాయిలుగా మారిపోతున్నారు. ఈ ఫ్యూచర్లో అబ్బాయిలు అంతరించిపోతారేమో అనిపిస్తుంది. వీళ్ళు టార్చర్ భరించలేక, వీళ్ళు చుట్టూ తిరగలేక, వాళ్ళు చెప్పే పని మంచి ఎందుకు ఆడాలి కొడుకునేది కదా తిను, తమ్ముడు కొడుకునేది అది సాలి అయిందిరా. రేపు స్కూల్కి వద్దు, అక్కడ ఉంది తినవు, తమ్ముడు కొడుకునేది కదా అదే తినవు. కింద పడితే ఏం కాదు, ఎత్తుకొని తినవు, అది కట్ చేసి తినవు. అది ఫ్రెండ్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే లైఫ్ గురించి చెప్పండి. విత్ ఇన్ సెకండ్లెస్ చిటికలో చెప్తాను. ఎందుకంటే మనిషి బాగా మూఢనమ్మకాలు బాగా అడిక్ట్ అయిపోయి ఈ బతకడం చేతగాక దేవుని మీద ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడిపోయి అది చేస్తే తప్పు ఇది చేస్తే తప్పులు బాగా మనుషులు బాగా బయటెచ్చేసి వాళ్ళేమో డబ్బులు సంపాదించుకుని మనిషి ఏమో సంపాదన చేసుకోలేక కష్టపడుకోలేక దొంగదారులు పెట్టి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఏం చేయాలి ఒక్కరైతే తెలియదు. ఓకే, మనుషులు మారుద్దామని నేను ఒక్కడే అనుకుంటే నా దగ్గర డబ్బులు లేక ఇది పోనీ 10 లక్షలు సినిమా తీసి ఫ్రీగా ఇద్దాం, మారుద్దాం, అసలు మోక్షం అంటే ఏంటి, నా బాధ నేను కష్టపడతాను. ఈ ఆడవాళ్ళు ఎక్కడ తగలడ్డారు. ఒకతో ఫోన్ చేసి బడ్జెట్ ఎంత అంటారు. ఎట్లుంటుంది తెలుసా, బర్రెకి ప్యాంటు షర్ట్ వేసినట్టు బర్రెలు లెక్క అంటారు. వాళ్ళు ఎందుకు ఫోన్ చేస్తారు నాకు ఫోన్ చేసి బడ్జెట్ ఎంత అంటారు. వాళ్ళకి నా బడ్జెట్ వాళ్ళకేం పని, వాళ్ళకి ఏం క్యారెక్టర్ కావాలో వాళ్ళకి ఎంత అమౌంట్ కావాలో ఉందా లేదా అడగాలి. ఎప్పుడు మారుతారు ఈ ఆడవాళ్ళు. భూమి మీద మనుషులు బతికే ఛాన్సే లేదు ఇండియాలో అయితే. ఇలా ఉంటే పోయిందా, ఎవరు చూస్తలేరు ఫ్రెండ్స్. సింగిల్ ఏం చేస్తాం. ఎవరైనా హీరోయిన్గా యాక్టింగ్ చేస్తే ఒప్పుకుంటే తెలుగులో తీసుకోవడం పెద్ద నేరం అని అనుకుంటుంది. ఇప్పుడు నాకు 3 నెలలు వేస్ట్. నాకైతే మొన్న ఒక అమ్మాయి వచ్చింది, కానీ సరే ఏదో ఉంది కదా బాగానే ఉంది కదా రా అమ్మ అంటే నేను ఊరికి పోయినా అంటారు. తర్వాత నాకు పేమెంట్ అంటారు, అడ్వాన్స్ తీసుకుంటారు, మళ్ళీ రాదు. వాళ్ళు ఏమైనా మాట్లాడితే ఇంకొకటి అంటారు. జీవితం నాశనం అయిపోతుంది ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్.